నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనంలో రాయబడిన రెండో వాక్య భాగాన్ని, 26వ వచనంలో రాయబడిన మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును, తన మనసును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో అనేక మంది వర్ధిల్లాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేయవారుగా ఉంటారు. అయితే తమ మనసును అనుసరించి కొందరు ప్రవర్తించి బుద్ధిహీనముగా తాము చూపినటువంటి ప్రవర్తన కారణం ఎన్నో విషయాల్లో నష్టపోవుటను మనం గమనించగలం. ఈ దినం ప్రభు మనలను ప్రేమించి మనలను వర్ధిల్ల చేయటానికి ఆయన మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, మనం ఆయన యందు నమ్మకం ఉంచాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, ఆదికాండం 26వ అధ్యాయము 12-13 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగంలో ఇస్సాకును యెహోవా ఆశీర్వదించుటను ఇక్కడ మనం గమనించగలం. ఆ కారణాన్ని బట్టి ఆ మనుషుడు గొప్పవాడైనట్లు, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. దీనికి గల కారణం ఏంటంటే దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదాన్ని ఇస్సాకు పొందటానికి గల కారణం ఏంటి? 26వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని 5వ వచనం వరకు ప్రభువారు తనకు ప్రత్యక్షమే సెలవిచ్చినటువంటి మాటలను ఇక్కడ మనం చూడగలం. అతడు ఫిలిస్తీన్ దేశంలో నివసిస్తున్నటువంటి కాలమందు ఆ దేశంలో కరువు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి అతడు ఆ దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశమునకు వెళ్ళాలి అని తన మనసుకు అనిపించింది. అయితే ఆ ఆలోచనను ఫిలిస్తీన్ రాజు అయినటువంటి అబీమెలెకు తెలియపరచడానికి అతడు అతని యొద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ప్రభువారు అతనికి ప్రత్యక్షమై తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఎరిగి ఉన్న దేవుడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము అని మాట్లాడుతూ తన తండ్రిని దేవుడు ఎలా ఆశీర్వదించారో, తన తండ్రి ఏ విధముగా దేవుని మాట విన్నారో ఆ సంగతులని చెప్తూ వచ్చిన విషయాన్ని బట్టి ఇస్సాకు 6వ వచనంలో అతడు ప్రభు తనకు చెప్పినటువంటి చోట నివసించటను గమనించగలం. అంత మాత్రమే కాక ఆ దేశమందుండి ఆ సంవత్సరం విత్తనం వేసి నూరంతల ఫలాన్ని పొందినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, తన మనసును అనుసరించి ఇస్సాకు వెళ్ళుండుంటే ఇంతటి అద్భుతమైనటువంటి కార్యాన్ని గురించినటువంటి వివరణ మనం చూసేవాళ్ళం కాదు. అతడు తన మనసును నమ్ముకొనక తనతో మాట్లాడిన దేవుని యందు నమ్మకం ఉంచిన కారణం అతడు వర్ధిల్లినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అనుదినము మన హృదయంలో అనేక ఆలోచనలు తలంపులు పుడుతూ ఉంటాయి. కానీ దేవుని మనం నమ్మినటువంటి వారమై ఆయన మాట చొప్పున ఏ కార్యమైనా మనం తలపెట్టినప్పుడు నిశ్చయంగా ఆయన నమ్మినటువంటి మన ప్రతి కార్యాన్ని ప్రభు సఫలపరుస్తారు. ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు మేలు కలుగుటకే కృప చూపండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందినటువంటి మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. కృంగిన వారిని, వేదనలో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి, ఆదరించండి. తమ్ముందున్నటువంటి కాలమంతా మీ ఎడల నమ్మకం కలిగినటువంటి వారే మీరు అనుగ్రహించు ఆశీర్వాదం పొందుటకు మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్. నేడు